నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. మే నెలలో ఎండలు కొత్తేమీ కాదు, కానీ ఈసారి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇప్పుడు ఆ సెగలు మరింత పెరగవచ్చు అంటున్నాయి వాతావరణ అంచనాలు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనేది అంచనాల హెచ్చరిక. అయితే 2015 ఎల్ నీనో సమయంలో కనిపించిన తీవ్రమైన పరిస్థితులను గుర్తు చేసేలా ఇప్పుడు వాతావరణ పరిస్థితులు మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎండ దెబ్బ మరింత తీవ్రతరం కాబోతోంది? ఇలాంటి మండే ఎండల సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జి చిన్న సత్యనారాయణ గారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ NIDMలో అసోసియేట్ ప్రొఫెసర్, విజయవాడ నుంచి. అట్లాగే డాక్టర్ శ్వేత గారు, జనరల్ ఫిజిషియన్, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పటికే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ ఎండలు ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. వీటి కారణాలేంటి? ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చండి? సార్, మనం సాధారణంగా చూసుకుంటే ఇప్పటికే ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాధారణంగా చూసుకుంటే రోహిణి కార్తె అనేది మే 23 నుంచి 25 మధ్యలో రికార్డ్ అవుతుంటాయి. అంటే ఈ మధ్య కాలంలో బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన లో ప్రెజర్ సిస్టమ్ వల్ల ఈ వేడి గాలులు ముందుగా రావడం అనేది గుర్తించడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ వేడి గాలులని నార్త్ వెస్ట్ ఇండియా, రాజస్థాన్ నుంచి విదర్భ మీదుగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంటాయి. ఓన్లీ ఈ రీజియన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ మీదుగా రావడానికి కారణం ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేది ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉంటుంది. అలాగే డెక్కన్ ప్లాటు అంటాం. ఈ డెక్కన్ ప్లాట్ ఈ రెండు ఉండటం వల్ల మనకి డైరెక్ట్గా వేడి అనేది ఒక రివర్ ఫ్లో రూపంలో, అంటే ఒక వాటర్ ఫ్లో లేక మనకి హై టెంపరేచర్స్ అనేవి వెస్ట్ రాజస్థాన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ మీదకి వస్తుంటాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల ఈ టెంపరేచర్స్ అనేవి ముందుగానే వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా చూసుకుంటే రోహిణి కార్తెలు అనేవి రోడ్లు పగులుతాయి అనేది సామెత పూర్వకాలం నుంచి ఉంది. కాబట్టి ఈ టెంపరేచర్స్ అనేవి గతంలో మనం చూసుకుంటే 40-45 ఉండేది. కానీ ఈ సంవత్సరం అంటే రాబోయే 4 రోజుల్లో కూడా ఈ లో ప్రెజర్ సిస్టమ్ వల్ల, అంటే 2015లో ఎలాగైతే టెంపరేచర్స్ ఉన్నాయో అదే విధంగా 45 నుంచి 47 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది రికార్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ టెంపరేచర్స్ వేరియేషన్ అనేది IMD ఫోర్కాస్ట్లో కూడా మనం గుర్తించడం జరిగింది. కాబట్టి రాబోయే 20వ తారీఖు నుంచి ఈ టెంపరేచర్స్ అనేవి నార్మల్ కన్నా 2 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది సార్. రైట్. శ్వేత గారు, ఇట్లాంటి అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఆరోగ్యాల మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది? అట్లాగే ప్రజలందరూ తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు ఏంటండి? ఫస్ట్ జనరల్ ప్రికాషన్స్ గురించి చెప్తానండి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి. 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలు వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి టైమ్స్లో బయటికి వెళ్ళడం మానుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తుంది అని అంటే ప్రొటెక్షన్తో, అంటే గొడుగు లేకపోతే క్యాప్, సన్ గాగుల్స్ ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా బయటికి వెళ్ళాలి. మూడోది లైట్ దుస్తులు, కాటన్ దుస్తులు, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. నెక్స్ట్ బయటికి వెళ్ళినప్పుడు దప్పికొస్తేనే తాగడం కాకుండా ఫ్రీక్వెంట్గా ఫ్లూయిడ్స్ తీసుకోవడము, ORS, ఉట్టి వాటరే కాకుండా ఎలక్ట్రోలైట్స్ ఉండే పదార్థాలు తీసుకోవాలన్నమాట. అంటే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రోలైట్ వాటర్ ఇట్లాంటివి అన్నమాట. దాని తర్వాత ఫుడ్ రిలేటెడ్ వస్తే బయట ఫుడ్ తినడము, ఆర్డరింగ్ చేసుకోవడం తగ్గించేసి ఇంట్లో ఫ్రెష్ ఫుడ్, తాజాగా చేసుకున్న ఫుడ్ చేసుకొని తినాలి. అలాగనే ఎక్కువ నీటి శాతం ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఈ అన్ని జనరల్ ప్రికాషన్స్తో పాటు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా అవగాహన ఉండాలన్నమాట. ఓకే అండి. సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు చూస్తే ఏ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది? ఎక్కడైనా స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అండి? సరే సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది హీట్ డెత్స్కి ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ డెత్స్ అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉంటుంటాయి.
కాబట్టి ఈ సంవత్సరం అంటే 2015లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ఇండియాలో 2500 మెంబర్స్ చనిపోతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మాత్రం 2320 మెంబర్స్ చనిపోవడం జరిగింది. అది 2015లో సార్. అప్పటి నుంచి కూడా సివియర్ హీట్ వేవ్ అంటాం. అదే కండిషన్స్ కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఆ సంవత్సరం ఎలాగైతే హీట్ ఒక రివర్ ఫ్లోలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదకి వచ్చిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కనిపిస్తుంది. కాబట్టి నార్త్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణ ఈ రెండు కూడా ఫ్రోన్ జీన్ అనమాట. కంపేర్ టు సదర్న్ తెలంగాణ పోల్చుకుంటే నార్త్ తెలంగాణ అనేది విదర్భ రీజన్, అంటే మనకు హాట్ రీజన్ అనేది విదర్భ నియర్గా ఉండటం వల్ల నాగపూర్ ఏరియా దట్ ఈస్ అక్కడ ఎక్కువ టెంపరేచర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ 45 to 48 డిగ్రీ సెంటిగ్రేడ్ రికార్డ్ అవుతుంది. ఆ వేడి వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముందు వస్తుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయవాడ గుంటూరు టు శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సౌత్లో కూడా సౌత్ ఆంధ్రాలో కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి సెంట్రల్ ఆంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ టెంపరేచర్స్ అనేవి 43 నుంచి 46 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే రికార్డ్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఈ టెంపరేచర్స్ ఎక్కువైనప్పుడు మన శ్వేత మేడం గారు చెప్పినట్టుగా మనం ఈవినింగ్ అంటే మార్నింగ్ 10 o'clock నుంచి సాయంత్రం 4 o'clock వరకు కూడా ఎవరు కూడా పొలం పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, రైతులు వీళ్ళందరూ ఎవరైతే కార్మికులు ఉంటారో నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి తప్ప కానీ మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పూర్వకాలంలో కూడా మన ఈ టెంపరేచర్స్ పెరిగినప్పుడు గొడుగు అనేది వాటర్ ఒక చెంబుతో గొడుగు తీసుకుని వెళ్తూ ఉండేవారు. కాబట్టి ఈ మధ్యకాలంలో హీట్ స్ట్రోక్స్ అనేవి కనిపిస్తే కనుక లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే వైద్య సహాయం మాత్రం పొందాలండి. ఎప్పుడైతే హీట్ స్ట్రోక్స్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పొందాలి. ప్లస్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో హీట్ వేవ్ డెత్స్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే డిస్కంఫర్ట్ ఇండెక్స్, అంటే మనం ఎక్కువగా కోస్టల్ ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్టల్ రీజియన్లో ఉండటం వల్ల ఈ టెంపరేచర్స్ అనేవి ఎప్పుడైతే 43-45 ఉంటాయో హ్యూమిడిటీ లెవెల్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఉక్కబోత ఎక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ హీట్ స్ట్రోక్స్కి గురయ్యే అవకాశం ఉంది. అలాగే హార్ట్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే బాడీలో వాటర్ అంతా డిహైడ్రేషన్ రూపంలో వెళ్ళిపోతుంటుందో హార్ట్కి బ్లడ్ పంపింగ్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నాయంటే వైద్య సదుపాయం పొందడం అనేది ఇంపార్టెంట్ సార్. రైట్ సార్. శ్వేత గారు, ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదల శరీరంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందండి? ముఖ్యంగా 45 degrees దాటితే హీట్ ఎగ్జాషన్ కావచ్చు, హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఎంతవరకు పెరుగుతాయండి? సో దీనికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే హీట్ ఎగ్జాషన్ అండ్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటి. 45 degrees పెరిగిన తర్వాత ఇలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. బాడీ అనేది చెమట పట్టడం అనేది ఒక థర్మోరెగ్యులేటరీ మెకానిజం అండి. అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం బాడీలో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. సో ఏమవుతుంది అని అంటే ఈ హీట్ ఎగ్జాషన్లో ఏమవుతుంది అని అంటే ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది, ఎందుకంటే హీట్ బాడీ నుంచి వెళ్ళిపోవడానికి ఇది ఒక మెకానిజం అనమాట. సో చెమట పట్టడం వల్ల ఫ్లూయిడ్ లాసెస్ అవుతూ ఉంటాయి. సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇట్లాంటివన్నీ లవణాలు అంటారు అనమాట, ఎలక్ట్రోలైట్స్, ఇవన్నీ లూజ్ అవుతూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే హెడేక్స్ రావడము, కన్ఫ్యూజన్ రావడము, కళ్ళు తిరగడము, గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడము, కండరాల క్రాంప్స్ రావడము, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అదే సివియారిటీ ఇంకొంచెం పెరిగింది అనుకోండి హీట్ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. హీట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము అని అంటే మన నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఫిట్స్ రావడము, కోమాలోకి వెళ్ళడము, అండ్ దానివల్ల వెంటిలేటర్ మీద పెట్టే ఛాన్సెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది హీట్ స్ట్రోక్లో. హీట్ స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. సో మామూలుగా ఏదో వడదెబ్బ తగిలింది, ఎండ దెబ్బ తగిలిందిలే అని చెప్పేసి అదేదో లైట్ తీసుకోకుండా కొంచెం జాగ్రత్తలు వహిస్తే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయగలిగే పరిస్థితి వస్తూ ఉంటుందండి. అట్లాగే శ్వేత గారు, ఇందాక కూడా మీరు చెప్తున్నారు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగొద్దని. సో నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో బాడీలో ఎట్లాంటి మార్పులు జరుగుతాయండి? బాడీలో మార్పులు అంటే అంత స్పెసిఫిక్గా ఉండవండి. ఇట్ ఈస్ ఓన్లీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఎక్కువ అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ వస్తూ ఉంటాయి 10 to 4 మధ్యలో. బాడీ టెంపరేచర్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా పని చేసే వాళ్ళు కూడా డైలీ లేబరర్స్, మాన్యువల్ లేబరర్స్ కానీ లేకపోతే
ఎనీబడి నార్మల్ జాబ్ చేసేది 10 to 4 మధ్యలోనే ఉంటుంది. అప్పుడు ఫిజికల్ ఎగ్జర్షన్ అనేది బాగా పెరుగుతుంది. సో ఫిజికల్ ఎగ్జర్షన్తో పాటు బయట ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ కూడా పెరిగింది అని అంటే తొందరగా హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకనే కాషన్గా చెప్తూ ఉంటాము, ఈ టైమింగ్స్ అవాయిడ్ చేయండి. ఏమన్నా పనులు ఉన్నాయి అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే 4 తర్వాత కొంచెం ఎండ తగ్గినాక చూసుకుంటే బెటర్ ఉంటుంది అన్నమాట. మేడం, ఈ కాషన్స్ అన్ని 45 degrees దాటిన తర్వాతేనా లేకపోతే ముందు నుంచి కూడా తీసుకోవాలంటారా? ముందు కూడా డెఫినెట్లీ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవన్నీ మెడికల్ ఎమర్జెన్సీస్, కాంప్లికేషన్స్. 40 degrees లోపల ఒకవేళ ఉన్నాయి అంటే చిన్న మైల్డ్ టు మోడరేట్ హెల్త్ కండిషన్స్ వస్తూ ఉంటాయి. అంటే హీట్ క్రాంప్స్, మసిల్ క్రాంప్స్ రావడము, లేకపోతే హీట్ సిన్కోపీ అంటాం. అంటే కళ్ళు తిరిగి ఎక్కువ మంది ఎండలో నుంచున్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ హీట్ సిన్కోపీ, హీట్ క్రాంప్స్, సన్ ఎక్స్పోజర్ వల్ల సన్ ర్యాషెస్ రావడం, ఇట్లాంటివన్నీ మైల్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అలా అని చెప్పేసి మనం జాగ్రత్తలు తీసుకోకూడదు అని చెప్పేసి ఉండవు. రైట్. సత్యనారాయణ గారు, 2015లో సిచ్యువేషన్, ఆ టైంలో వచ్చిన ఎల్నిలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ తీవ్రత కావచ్చు లేకపోతే కారణాల్లో కావచ్చు ఏమైనా తేడాలు ఉన్నాయా అండి? సార్ 2015కి ఇప్పటికి ఏంటంటే రీసెంట్గానే కాబట్టి 10 years బ్యాక్, అంటే 10 years బ్యాక్ నుంచి ఇప్పటికి వచ్చినప్పటికి ఏంటంటే క్లైమేట్ చేంజ్ అంటాం సార్ మనకి. ఎందుకంటే యాక్చువల్గా ఎలినో అంటే ఈస్ట్ పసిఫిక్ ఓషన్ అనేది వార్మర్గా ఉంటే దాన్ని ఎలినో అంటారు, కూల్గా ఉంటే లేనని అంటారు. కాబట్టి 2015లో హీట్ వేవ్ కండిషన్స్ అన్ని ఎలినో టైంలో సివియర్ ఎలినో, అదే కండిషన్ ఇన్క్వైరీస్ కూడా ఈ సంవత్సరం కూడా సివియర్ ఎలినో అని చెప్తున్నారు, మోడరేట్ టు సివియర్ అని. అదే కండిషన్ ఈ సంవత్సరం కూడా రిపీట్ అవుతున్నాయి. కాబట్టి టెంపరేచర్స్ కూడా గతంలో కూడా 2015లో 20th May నుంచి 31st May వరకు మాత్రమే ఈ టెంపరేచర్స్ హైయర్ మోర్ దెన్ 45 degrees సెంటిగ్రేడ్ రికార్డ్ అయ్యాయి 2015లో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు చూసుకున్న IMD ఫోర్కాస్ట్ కావచ్చు, గ్లోబల్ ఫోర్కాస్ట్ మోడల్స్ కూడా May 20th నుంచి 25th వరకు కూడా అదే టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. ఆ టెంపరేచర్ 2015లో ఎలాగైతే రికార్డ్ అయినాయో 2026లో కూడా అయ్యే టెంపరేచర్స్ అనేవి నేను వెదర్ ఫోర్కాస్టింగ్లో చూడటం జరిగింది. కాబట్టి దీంతో పాటు ఎప్పుడైతే ఈస్ట్ పసిఫిక్ ఓషన్ అనేది మనకి యాంటీ సైక్లోనిక్ ఫ్లో అనమాట, నార్త్ వెస్ట్ యాంటీ సైక్లోన్ ఫ్లో అని అంటారు. నార్త్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఒక యాంటీ సైక్లోన్ ఫ్లో అనేది గుర్తించడం, దాన్ని హై ప్రెజర్ సిస్టమ్ అనమాట. అంటే హీట్ వేవ్స్కి కారణం ఏంటంటే హై ప్రెజర్ సిస్టమ్స్ అనేవి మోర్ డామినేట్ చేస్తుంటాయి. ఇదే పరిశోధన మేము గుర్తించడం జరిగింది. ఏంటంటే నార్త్ వెస్ట్ పసిఫిక్లో హై ప్రెజర్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. అది కూడా ఎప్పుడు ఏంటంటే ఈ ఎలినో టైంలో అది మోర్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఈ వేడి గాలి అనేవి ఎక్కువ తీవ్రతతో కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఈ రాబోయే ఈ 4 days కూడా ఎప్పుడైతే 2015లో ఎలా ఉందో అలాగే రికార్డ్ అవుతున్నాయి. ప్లస్ దీని అంతటికి 1970కి ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ విధమైన హీట్ వేవ్స్ లేవండి. తర్వాత 2015 తర్వాత సివియర్ హీట్ వేవ్స్ వచ్చింది. ఇదంతా కారణం ఏంటంటే క్లైమేట్ చేంజ్, అంటే గ్లోబల్ వార్మింగ్, అంటే ఇంక్రీజింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. ఏదైతే వార్మింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లో ఎక్కువగా పెరగడం వల్ల ఈ హీట్ వేవ్స్ కావచ్చు, టెంపరేచర్స్ కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ఏదైనా కూడా దీని అంతటి కారణం ఏంటంటే వాతావరణంలో పెరిగే పొల్యూషన్ మెయిన్ కారణం. ఓకే అండి. శ్వేత గారు, ఎండ దెబ్బ బారిన పడ్డ వ్యక్తికి వెంటనే వెరీ ఫస్ట్ ఏం చేయాలి? అట్లాగే దాని మీద కొంతమందికి ప్రజల్లో కొన్ని అపోహలు లేదా చేయకూడని పనులు కూడా ఉన్నాయి, ఏంటి? సో ఫస్ట్ అందరికీ అవగాహన ఉండాలి, ఏం సిమ్టమ్స్ వస్తే దాన్ని హీట్ ఎగ్జాషన్, ఎండ దెబ్బ, వడదెబ్బ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అవగాహన రావాలి. సో అట్లాంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ ఎండలో నుంచి తీసుకుని వెళ్ళి ఒక చల్లటి ప్రదేశంలో లేకపోతే నీడ ఉన్న ప్రదేశంలో ఫస్ట్ కూర్చోబెట్టాలి. దాని తర్వాత బిగుతుగా ఉన్న దుస్తులు ఏమన్నా ఉన్నాయి అంటే అది ఇప్పేసి వాళ్ళ మీద వాటర్ చల్లడం కానీ లేకపోతే తడి దుస్తులతో మొత్తం బాడీ అంతా తుడవడం చేయాలి. ఇంకోటి ఏంటి అనంటే పేషెంట్ స్పృహలో ఉన్నారు అనంటే వాళ్ళకి కొద్దిగా ORS కానీ లేకపోతే వాటర్ కానీ తాగిపించడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అనంటే వాటర్ బాడీ మీద చల్లటంతో పాటు బాగా గాలి వచ్చే ప్రదేశంలో కానీ లేకపోతే ఫ్యాన్ ఆన్ చేసుకొని పెట్టాలి. దీనివల్ల ఏమవుతుంది అనంటే బాడీ టెంపరేచర్ అనేది, కోర్ బాడీ టెంపరేచర్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట.
ఇంకోటి ఏంటి అంటే ఐస్ ప్యాక్స్ ఒకటి. ఐస్ ప్యాక్స్ తల మీద కానీ లేకపోతే అండర్ ఆర్మ్ కింద కానీ మెడ కింద కానీ ఇవి ప్లేస్ చేసాము అని అంటే అవి కూడా బాడీ టెంపరేచర్ అనేది తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇంకా పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మనము హీట్ ఎగ్జాషన్ జస్ట్ మినిమల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉంటారు. కాకపోతే సివియరిటీ అవుతుంది అని కూడా తెలుసుకొని మనం గమనించి ఎలాంటి టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎలాంటి టైంలో మెడికల్ అటెన్షన్ ఇవ్వాలి అనేది కూడా మనకి ముందే తెలిసి ఉండాలన్నమాట. ఇవి చేయాల్సిన విషయాలు. చేయకూడనివి ఏంటి అని అంటే స్పృహ లేని పేషెంట్స్కి నోట్లో నుంచి ఏమీ ఇవ్వకూడదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆస్పిరేట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే సరే బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి కొంచెం బెటర్ అయ్యారు అని చెప్పేసి మళ్ళీ ఎండలో బ్యాక్ పని చేయడానికి కానీ ఎండలో పంపించడం ఇట్లాంటివి చేయకూడదు. ఇంకోటి ఏంటి అని అంటే పేషెంట్ని బాగా గమనించాలి. లేట్ చేయడం కానీ కోలుకుంటారులే ఇంకొంచెం వెయిట్ చేసి చూద్దాము, స్పృహ కోల్పోయి ఉన్నాడు కదా కొంతసేపు టైం ఇద్దాము అని మాత్రం ఎప్పుడు చెయ్యొద్దు. సో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేవి తెలుసుకోవాలి, వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. ఇవి చేయాల్సినవి చేయకూడని విషయాలన్నమాట. ఓకే, సత్యనారాయణ గారు, మే 1 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు కూడా ఎల్నినో ఉంటుందని ఇప్పటికే ఇంకాయిస్ ప్రకటించేసింది. సో ముందు రోజుల్లో కూడా ఇట్లాంటి విపరీత పరిస్థితుల ముప్పు ఉంటుందా? సార్, మే 1 నుంచి జనవరి వరకు ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి అనేది గతంలో కూడా 2015లో కూడా ఇలాగే జరిగింది. కానీ ఎలినో టైంలో ఏంటంటే మనకి ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో ఎలినో ఉండటం వల్ల అంటే 80 to 90% ఇయర్స్ అనేవి కూడా డ్రాట్ ఇయర్స్ అనమాట. అంటే తక్కువ వర్షపాతం అనేది రికార్డ్ అయ్యింది. ఈ తక్కువ వర్షపాతం రికార్డ్ అవడం వల్ల అంటే క్లౌడీ వెదర్ ఉండదు, అంటే క్లియర్ స్కై ఉంటుంది. క్లియర్ స్కై ఉండడం వల్ల డైరెక్ట్ సన్లైట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఎలినో టైంలో మనకి తక్కువ వర్షం పడినప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో దాన్ని సేవ్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. కాబట్టి ఎలినో ఇయర్ తర్వాత ఈ సంవత్సరం కనుక ఎలినో ఇయర్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ తక్కువ వర్షపాతం కనుక రికార్డ్ అవుతాయి, అంటే బిలో నార్మల్ రెయిన్ఫాల్ కన్నా తక్కువ రికార్డ్ అవుతాయి, నెక్స్ట్ ఇయర్ కూడా హీట్ వేవ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. టెంపరేచర్స్ పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దానికోసం ఏంటంటే ఎప్పుడైతే రెయిన్ పడుతుందో అంటే రెయినీ డేస్ అనేవి తగ్గుతుంటాయి. కాబట్టి మనకి ఎక్స్ట్రీమ్ రెయిన్ డేస్ అనేది ఎలినో టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మనం సంవత్సరం అంతా పడవలసిన రెయిన్ అంతా 2-3 డేస్లోనే కంట్రిబ్యూట్ చేసేస్తుంది. అంటే 2-3 డేస్లోనే ఎక్కువ రెయిన్ పడుతుంది అన్నమాట. ఇటువంటి డేస్ అనేవి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వర్షం వస్తుందో ఆ వాటర్ని సేవ్ చేసుకుని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కన్నా ఉపయోగించుకుంటే మంచిది. ప్లస్ దీంతోపాటు ఈ సంవత్సరం కూడా ఈ ఖరీఫ్ సాగు అంటే టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే ఇదే కండిషన్ కనుక రోహిణి తర్వాత మనకు వచ్చేది జూలైలో కూడా ఈ ఆషాఢ గాల్పులు అంటారు, ఆషాఢం అంటారు. ఆ టైంలో కూడా ఈ టెంపరేచర్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కానీ అందరూ అనుకుంటారు ఆన్సెట్ అయిపోయింది, ఆల్రెడీ అండమాన్ క్రాస్ అవుతున్నాయి ఋతుపవనాలు అని చెప్పేసి. కానీ ఎర్లీ ఆన్సెట్ వచ్చినంత మాత్రం మనకి రెయిన్ఫాల్ అనేది బాగుంటుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి ఎలినో కండిషన్తో పాటు ఐఓడి అంటారు, ఇండియన్ ఓషన్ డైపోల్ మోడ్ ఇండెక్స్ అంటాం. ఇది కనుక మనకు ఫేవరబుల్గా ఉంటే అంటే ఈస్ట్ ఇండియన్ ఓషన్ వెస్ట్ ఇండియన్ ఓషన్ అనమాట. ఈ రెండాటి లెక్క వేరియేషన్ బేసిస్ ఐఓడి అంటాం. ఈ ఐఓడి కనుక ఫేవర్గా ఉంటే మనకి ఈ సంవత్సరం ఋతుపవనాలు బాగుండే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఆ ఇండియన్తో పాటు ఇది కూడా కంట్రిబ్యూట్ చేస్తుంటారు సార్. వర్షాల పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అల్పపీడనంతో ఉష్ణోగ్రతలు ఎట్లయితే పెరిగాయో సముద్రాల్లో ఏర్పడే ఇంకేదైనా అసాధారణ పరిస్థితులు వాతావరణాన్ని చల్లబరిచే అవకాశం ఉందా? చల్లబరిచే అవకాశం అంటే అదే ఒకటి ఎలినో, ఇంకోటి ఏంటంటే ఐఓడి ఒకటి, ఇంకోటి ఏంటంటే మేడన్ జూలియన్ ఆసిలేషన్ ఎంజేఓ ఆసిలేషన్స్ అనమాట. ఈ ఎంజేఓ ఆసిలేషన్స్ కూడా మనకి ఈ రెయిన్ఫాల్ పెరగడానికి కూడా దోహదపడుతుంటాయి అనమాట. అంటే మన లక్ బాగుండి 2015లో చూసుకుంటే రాయలసీమలో ఎక్కువ వర్షం పడింది, గుంటూరులో తక్కువ వర్షం పడింది. అంటే ఆ ఎలినో టైంలో సౌత్లో ఎక్కువ ఉంటుంది. అంటే తమిళనాడుకి సౌత్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వర్షాలు పడతాయి, నార్త్ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ ఇండియాకి తక్కువ వర్షాలు పడతాయి అనమాట. రైట్, ఓకే. అంటే ఈ కండిషన్ కనుక ఈ సంవత్సరం కూడా ఉంటే మనకు వర్షాలు అనేవి అంటే మ్యాక్సిమం విఎస్ అనేవి బిలో నార్మల్ ఉన్నాయి. మేబీ ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఎక్కువ వర్షం పడే అవకాశం అయితే చూడొచ్చు సార్. అయితే బిలో నార్మల్ అని ఐఎండి కూడా ఇప్పటి వరకు కూడా బిలో నార్మల్ రెయిన్ఫాల్ అనేది లాంగ్ రేంజ్ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చెప్పారు సార్. రైట్ సార్, ఓకే. శ్వేత గారు, చివరిగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, అట్లాగే బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు వీరి కోసం ప్రత్యేకంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
సో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే పిల్లలు, వృద్ధులండి. ఎందుకంటే వాళ్ళు టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే కొవ్వు, స్కిన్ కింద ఉండే కొవ్వు కొంచెం చాలా తక్కువ ఉంటుంది. అందుకని హీట్ టెంపరేచర్ రెగ్యులేషన్లో కొంచెం కష్టాలు ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటి అనంటే, ఇప్పుడు నేను కాన్షియస్గా ఎండ ఉంది, వాటర్ తాగాలి, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి అని మనకి అవగాహన ఉంటుంది. అదే పిల్లల్లో ఉండదు, వృద్ధుల్లో కూడా ఉండదు. సో మనమే పిల్లల్ని, వృద్ధుల్ని టైం టు టైమ్ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, టైం టు టైం ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడము, మనం ఇందాక చెప్పిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్, లూజ్ బట్టలు వేయడం, కాటన్ బట్టలు ధరించడము, దాని తర్వాత ఇంట్లో ఎక్కువ వెంటిలేషన్ ఉండేటట్టు చూడడము, అండ్ ఎక్కువ 11 to 4 o'clock బయట ఎక్కడ తిప్పకుండా పిల్లల్ని ఆడుకోనివ్వకుండా ఉండండి, ఇంట్లోనే ఉంచండి. ఇంట్లో ఏమైనా ఇండోర్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళని ఎంగేజ్ చేయండి. అండ్ పెద్దవాళ్ళలో కూడా తరచుగా వాటర్ ఇస్తూ ఉండండి వాళ్ళకి. అండ్ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వాడుతూ ఉంటారు అనమాట. సో అవి ఏం చేస్తాయంటే బాడీలో నుంచి ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోయి, డైరెటిక్స్ అంటూ ఉంటాం అనమాట, బాడీలో నుంచి ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోయేలాగా మనం ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఆ డైరెటిక్స్ తో పాటు వాళ్ళు వాటర్ తక్కువగా తీసుకోవడం వల్ల ఇంకా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మేడం, అట్లాగే ఫీల్డ్ జాబుల్లో పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా డెలివరీ బాయ్స్, ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులు, వీరు తీవ్రమైన ఎండలో తమ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఎందుకంటే ఎండకి ఎక్స్పోజ్ అవ్వక తప్పదు. అవును, వాళ్ళు దెర్ ఇస్ నో అదర్ చాయిస్ వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, డెలివరీ బాయ్స్ వచ్చేసరికి అగైన్ హీట్ ప్రొటెక్టివ్ క్యాప్స్ వేసుకోవాలి, సన్ గ్లాసెస్ వేసుకోవాలి, సన్ స్క్రీన్ రాసుకోవాలి. అండ్ మధ్యలో గ్యాప్స్ తీసుకొని నీడలో ఉండేలాగా ట్రై చేయండి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. దప్పిగా అవినప్పుడే కాకుండా ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము, ORS తీసుకోవడం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చేయాలి. అండ్ బయట తిరుగుతున్నారు కాబట్టి బిగుతు దుస్తులు కాకుండా లూజ్ దుస్తులు ధరిస్తే బెటర్. ఎందుకంటే లూజ్ దుస్తులు ధరించడం వల్ల హీట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది. సో అదొకటి. అండ్ మాక్సిమం ఇంకేమన్నా పనులు కొంచెం పోస్ట్ పోన్ చేసుకోనో ప్రీపోన్ చేసుకోవడం చేయగలిగితే ఆ 11 to 4 కొంచెం జాగ్రత్త తీసుకొని అవాయిడ్ చేయండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి. చిన్న సత్యనారాయణ గారు చర్చలో పాల్గొన్నందుకు, అట్లాగే డాక్టర్ శ్వేత గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.